ఎట్లాగూ చేయం కదా ఇచ్చేద్దాం మాట అలవిగాని హామీలు అధికారం కోసం చంద్రబాబు తాయిలాలు రోజుకో హామీతో ప్రజలను మభ్యపెడుతున్న టీడీపీ అధినేత నిన్న మొన్నటి వరకు సూపర్ 6 పేరుతో మాయమాటలు అన్ని పార్టీల నుంచి కాపీలు కొట్టి కొత్తగా కిచిడి మేనిఫెస్టో విడుదల ఇప్పుడు ప్రజా మేనిఫెస్టో అంటూ నయా హామీతో మాయోపాయాలు గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ బుట్ట దాఖలు చేసిన చరిత్ర బాబుది ప్రజలు ప్రశ్నిస్తారన్న కారణంతో మేనిఫెస్టోనే మాయం చేసిన మేధావి ఇప్పుడు అదే రీతిలో హామీలు ఇస్తూ హంగామా ఎలాగో చేయం కదా ఇచ్చేద్దాం మాట ఏదైతే అదైంది కుర్చీ అయితే ఎక్కుదాం కుర్చీ ఎక్కా చూద్దాం ఒకళ్ళు ఈ 100 అబద్ధాలు ఆడితే ఒకటో రెండో నమ్మైనా ఏదైనా ఓట్లు పడి గెలుస్తామేమో అనే ఒక ఆలోచనలో ఉండు అన్నట్టు వార్త ఒకటి రాసింది సాక్షి పత్రిక వాస్తవంగా కొన్ని చూస్తే హాస్యాస్పదంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన హామీలు వాలంటీర్లకి 5 నుంచి 10,000 ఇస్తా అనేది అంటే మొన్నదాకా తిట్టి ఇంకోటి 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇస్తా 1 సంవత్సరానికి 4 లక్షల రెగ్యులర్ ఉద్యోగాలు నియమిస్తా అంటాడు చంద్రబాబు నాయుడు గారు అదేమన్నా నమ్మటానికి ఉందా అయిద్దా నమ్మేదేనది ఒక సంవత్సరంలో 4 లక్షల ఉద్యోగాలు అట్లా 5 సంవత్సరాలు 5 4 20 లక్షల ఉద్యోగాలు నేను నింపుతాను యువతను కడుపులో పెట్టి చూసుకుంటాను మెగా డిఎస్సి పెడతాను వాలంటీర్లకు 20,000 నుంచి 50,000 సంపాదించే శక్తిని ఇస్తాను మరి ఇవన్నీ ఎట్లా చేస్తాడు ఇది సాధ్యమయ్యే పైన ఒక సంవత్సరానికి 4 లక్షలు కాదు మీరు చేసిన 14.5 సంవత్సరాల పరిపాలనలోనే మొత్తం కలిపితే 4 లక్షల ఉద్యోగాలు నింపలే ఎట్లా నింపుతారు ఒక్కొక్క సంవత్సరాన్ని 4 లక్షల చొప్పున 5 సంవత్సరాలు నింపుతారట ఇవన్నీ ఎట్లాగ మనం చేసేది కాదు మన కాదు ఇచ్చేద్దాం హామీ అయితే ఇద్దాం నమ్మితే ఓట్లు పడితేనేమో ఎక్కుతాం లేదంటే పోతాం అనే పద్ధతిలో చేసినట్టే ఉంది తప్ప చేయటానికి చెప్పే లెక్కలేదు ఎస్కేప్ కావటానికి చెప్పే లెక్క ఉంది అధికారం కోసం చెప్పే లెక్కనే ఉంది కాబట్టి నిజంగా చేయాలనే కమిట్మెంట్ ఉండి చెప్పినట్టు లేదు మీరు చెప్పే కొన్ని మాటలు